7 టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో బల్లవారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనాను హత్య చేశాడు భర్త పెమ్మాడి రాణి. గత 4 నెలలుగా బల్లవారి వీధిలో అద్దెకు దిగారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పరారీలో మృతురాలి భర్త నాని ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యానం ఎస్పీ వరదరాజన్ క్లూస్ టీమ్స్ తో వివరాలు సేకరిస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం లయన్స్ క్లబ్ లో కోనసీమ శెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధన ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16న అమలాపురంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధన నిర్వహించనున్నారు. ఇక తాళరేవు మండలం శెట్టిబలిజ సంఘ ప్రతినిధులతో 2 జిల్లాల శెట్టిబలిజ కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, శివాజీ పాల్గొన్నారు. మాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన పదవులు ఇవ్వండి, మమ్మల్ని గౌరవించండి, మా చెట్టుపల్లి గౌరవించండి అని చెప్పి ప్రజలందరూ కూడా గొంతెత్తుతున్నారు. యువతంతా కూడా ఉన్నారు అమలాపురంలో. మనం ఏదో మీరు పెట్టండి అని అడిగే చేయడం తప్ప మన చెయ్యి పైకెత్తి లేం కాబట్టి పెద్ద చెప్పిన కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాకినాడ మీటింగ్ కానీ అటు అమలాపురం మీటింగ్ కానీ మన సత్తా చూపే టైం వచ్చింది కాబట్టి అటు తాళరేవు మండల శెట్టిబలిజ నాయకులకు, పెద్దలకు, యువతకి అందరికీ కూడా నమస్కారం. ఈ నెల 16వ తారీఖున శెట్టిబలిజ వన సమారాధన అమలాపురం కొంకాపల్లి సత్యమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దానికి ఉభయ రాష్ట్రాల నుంచి మన శెట్టిబలిజ సంఘీయులు హాజరవుతారు. గత సంవత్సరం సుభాష్ గారి పిలుపు మేరకు 1,50,000 మంది పైగా మన సంఘీయులు హాజరయ్యారు. దానికి ధీటుగా ఈ సంవత్సరం 2 లక్షల మంది సంఘీయులు చర్చ చేయాలని కోరుతున్నాం. అలాగే రెండోది అదే రోజు సాయంత్రం 16వ తారీఖు సాయంత్రం మన తాళరేవు శివాలయంలో మన మండలం శెట్టిబలిజ ఆధ్వర్యంలో జరిగేటువంటి లక్షపత్రి పూజ కానివ్వండి, మరి వనభోజన కార్యక్రమం కానీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది తాళరేవులో సాయంత్రం అది మధ్యాహ్నం కనుక రెండింటినీ పూర్తి స్థాయిలో చర్చ చేయమని మీ ద్వారా తెలియజేస్తుంది. మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో అంటే మనం ఎప్పుడో చాలా సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మనకు దాంతో అనుబంధం ఉంది. మనం ఎప్పుడూ వెళ్ళటం మన కార్యక్రమం ఏం చేయాలో చేసి రావడం ఉంది. తప్పనిసరిగా 9వ తారీఖు ఉదయం ఎవరైతే మరి ఇంపార్టెంట్ పెద్దలు ఉన్నారో వారందరూ కానీ యువత కానీ కాకినాడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమారాధన కూడా. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. సామ్యూల్ సాగర్ పుట్టినరోజు వేడుకలకు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పార్టీ సీఈఓ సభ్యులు పీతాని బాలకృష్ణ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి జడ్పీ మాజీ చైర్మన్ దున్నా జనార్దనరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే నవంబర్ 4వ తారీఖు దొమ్మేటి సామ్యూల్ సాగర్ జడ్పీటీసీ తాళరేవు మండలం నా పుట్టినరోజు సందర్భంగా మా స్వగృహంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం ఏటా 100 మంది వరకు రక్తదానం చేసి అవసరతలు ఉన్న వారికి రక్తాన్ని రోటరీ క్లబ్ ద్వారా అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అనేక మంది సేవాభావంతో ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు.
ఇది ఎంతో సంతృప్తిస్తూ ఉంది. బ్లీడింగ్ అయిన వాళ్ళకి, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి ఈ బ్లడ్ అత్యవసరంగా వేరే డోనర్ సబ్స్టిట్యూట్ లేకుండా మనం బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మన ద్వారా సంవత్సరం పొడుగునా ఈ సేవలు అందిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఇక్కడ ఈ గ్రామ శ్రేయోభిలాషులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, అభిమానులు, అలాగే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా ఈ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసినందుకు పేరు పేరున వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలంలో ముంతా తుఫాన్ బాధితులను పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. తొలుత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై ఎంపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే మా క్యాడరో కూటమి నాయకులందరూ కూడా మీతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పనిచేసినందుకు మీ అందరికీ కూడా ముందు అధికార యంత్రాంగానికి, అలాగే ప్రెస్, ముఖ్యంగా ప్రెస్ కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ మీరు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసినందుకు ప్రెస్కి, అధికారులకి అందరికీ కూడా మా ప్రజాప్రతినిధులకు కూడా అభినందనలు, మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ అయితే మాత్రం నేను చూసిన రిలీఫ్ సెంటర్ కి మొత్తం మండలం వైజ్ చూసుకుంటే మనకి సుమారు రేషన్ కార్డ్ ప్రకారం మనం చూసుకుంటే 4,000 మంది వచ్చారు. ఇంకా ఎగ్జాక్ట్ నెంబర్ మనం చెప్పలేము, కానీ అంచనా ప్రకారం 3,500 నుంచి 4,000 మధ్యలో ఉన్నారు. మన ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మన తాళరేవు ఎంఆర్ఓ ఆఫీస్ కి రావడం జరిగింది. ఎందుకంటే గతంలోని 31వ తారీఖున మనం ఆనాడు ఈ మొంత తుఫాన్ లోని డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన నిత్యావసర వస్తువులు ఆ రోజున కూడా మనము ఇది సరైనది కాదు. ఎందుకంటే మనము ఆ రోజున షెల్టర్స్ కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఏకైక ఆలోచనతో ఆ రోజుని కొంతమందికి ఇచ్చి, అదే విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మన ఎంఆర్ఓ స్థాయి ఆయన్ని కూడా రిలీఫ్ సెంటర్ కి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించే విధంగా మీరు ఎక్కించమని, దాంతో మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది తెలియపరచడం జరిగింది. అదే విధంగా ఎందుకంటే ఆ టైంలో తుఫాన్ జరిగినప్పుడు అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్, విఆర్ఓస్ వీళ్ళందరికీ కూడా బాధ్యత ఇచ్చారు. ఆ లిస్ట్ ని కూడా వాళ్ళ ప్రిపరేషన్, ఎందుకంటే మరుసటి రోజుని 1వ తారీఖున పెన్షన్ ప్రోగ్రామ్ వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు రావడం వల్ల కొంచెం ఆలస్యం అవడం జరిగింది. ఈ రోజున మేము కూడా బుచ్చిబాబు గారు కూడా టెలికాన్ఫరెన్స్. కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బృందం గవర్నర్ కైలాసనాథ్ ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి యానాంలో ఉన్న పలు సమస్యలపై గవర్నర్ తో చర్చించడం జరిగింది. గత 25 సంవత్సరాల్లో ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఆంధ్ర ప్రాంతంలోకి తరలిపోతున్నాయన్నారు. యానాంలో యువత నిరుద్యోగులుగా ఉంటున్నారని, యానాంలో ఉన్న బొటానికల్ గార్డెన్, ఐఫిల్ టవర్, దర్యాల తిప్ప, వాక్వే బ్రిడ్జ్ కూడా సరిగ్గా ఉపయోగంలో లేవన్నారు. ఈ కార్యక్రమంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు పాల్గొన్నారు. சொல்றது இங்க யானத்துல பார்க்கும்போது அந்த மாதிரி எதுவுமே இல்லை. யானை மக்கள் ரொம்ப சப்பரைவாரு. அதுக்கப்புறம் கவர்னர் கிட்ட எல்லாமே சொல்லும்போது கவர்னர் சார் வந்து எல்லாம் வந்து டைம் கொடுத்துட்டாரு, எல்லாமே சொல்லியாச்சு. அதுக்கப்புறம் மல்லாடி வந்து நிறைய பேசியிருக்காரு. என்னன்னு சொல்லி ஒரு நம்ம வைத்திலிங்க சார் கிட்ட தப்பா பேசி அப்படி இப்படின்னு பேசியிருக்காரு. மல்லாடி வந்து ஒரு சாதாரண ஃபேமிலியில வந்திருக்காரு. இப்போ பார்க்கும்போது மல்லாடி வந்து பெரிய ஒரு கட்சி நடக்கும்போது, ஒரு தனியா ஒரு கட்சி பண்ணும்போது, அதுக்கப்புறம் ஒரு ஏரியால வந்து ஒரு எம்எல்ஏக்கு வந்து ஒரு 20 crores கொடுக்கறது கூட ஒரு பிளான் இருக்கு. அவர் மிடில் கிளாஸ்ல ஃபேமிலியில வந்தாச்சு. இப்போ ஒரு யானத்துல ஒரு எவ்ரி இயர் வந்து ஜனவரி 6, 7, 8 வந்து ஃபங்க்ஷன் பண்ணுவாரு. ஒரு கவர்மெண்ட் கொடுக்கறதுக்கு கிட்டத்தட்ட ஒரு 30 lakhs to 40 lakhs மட்டும் தான் கொடுக்குறாங்க. அவரு செலவு பண்றது 2 crores. அவர் என்ன பண்றதுன்னா அவரு வந்து எங்க போனாலும் கூட ட்ரெயின்ல போக மாட்டாரு. அவர் எங்க போனாலும் ஃபிளைட் தான். ஒரு வீக்ல வந்து கிட்டத்தட்ட 3-4 times வந்து ஃபிளைட்ல போவார். எப்படி வந்து காசு எப்படி வந்தது? அவருக்கு அது கட்டுறது வீடு கிட்டத்தட்ட 3-4 crores இருக்கு. அவரு செலவு பண்றது எல்லாமே எக்ஸ்பென்சிவான செலவு பண்ணுவாரு. ஒரு மிடில் கிளாஸ் ஃபேமிலில வந்து அவ்வளவு காசு எப்படி சம்பாதிக்க அவர் மேல மிஸ்டேக் இருக்குன்றது ஒரு ஓல்டேஜம் இருக்கு. அந்த ஓல்டேஜம் வந்து எவ்ரி இயர் வந்து முகேஷ் அம்பானி வந்து 2 crores கொடுக்குவாரு. அந்த 2 crores எல்லாம் எப்படி செலவு பண்ணுவாரு சொல்ல முடியுமா? ஒரு சிபி என்கொயரி அதுல போடலாமா? அதுக்கப்புறம் அவர் ஓல்டேஜம் சைட்டு கூட அவருக்கு கிடையாது. ஒரு கவர்மெண்ட் இடம் அது கவர்மெண்ட் இடம் வந்து கிரண் பேடி சொல்லியிருக்காரு. ஒரு 20,000 கூட சொல்லி இவரு
పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండకు భారీగా భక్తజనం పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు బిందె తీర్థంతో పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు ఆలయ అర్చకులు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణలో భక్తులతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దేవాలయం కోటప్పకొండ. ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి ప్రథమంలో బిందె తీర్థము, విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం ప్రాతకాలంలో అనంతరం భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తూ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అనేటువంటి క్రతువులు జరుగుతూ ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటి బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులందరికీ కూడా ఈ గిరి ప్రదక్షిణ ముగ్గురికి చేస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ముగ్గురికి చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటలకు భక్తులందరూ కూడా ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగరని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. బాపట్ల చీలు రోడ్డులో వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగస్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు కార్తీక మాస చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని రుక్మిణి సమేత పాండురంగస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. మురళీ వెంకటరమణ నీరాజదేవి దంపతులు స్వామివారి కళ్యాణాన్ని ఆచరించారు. అనంతరం నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడూరు వెంకట అప్పలాచార్యులు, రొంపిచెర్ల కేశవాచార్యులు పాల్గొన్నారు. సులగ్నే సావధాన అంబుజ సంభవాది వినుత త్యాత్యోచ్యుతస్యాస్వతః పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో 10వ తరగతి చదివి వివిధ కారణాల వల్ల మరియు పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిల్ అయిన సబ్జెక్టులు మాత్రమే రాసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. దీన్ని ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి ఆకాంక్షించారు. ప్రవేశాలు కల్పిస్తున్నాము. ఈ ఏడాది ప్రభుత్వం వారు గతంలో 10th క్లాస్ రాసి ఓల్డ్ సిలబస్ లో 10th క్లాస్ రాసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఆ ఓల్డ్ 10th లో ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్ ని ప్రవేశం పొంది పరీక్ష రాసుకునేటువంటి అవకాశం కల్పించారు. తద్వారా వాళ్ళు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూరు నియోజకవర్గం దక్షిణ వాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి పూజలు భక్తులు ఎక్కువజామునే భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి అధిక సంఖ్యలో వచ్చి కృష్ణానదిలో స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి హారతులు పట్టి విశేషమైన పూజలు చేశారు. కోదండ రామస్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవడం జరిగింది. వారికి జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ ఆలయ అధికారులు, ఈవో రామన్ గౌడ్, మేనేజర్ సురేందర్ రాజు, సిఐ రవిబాబు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బనగానపల్లె డివిజన్ అధ్యక్షులు గుండం సర్వేశ్వరారెడ్డి, ఉపాధ్యక్షులు ఆంధ్ర అక్షర రామచంద్రారెడ్డి, సూర్య నరసింహారెడ్డి, కార్యదర్శి స్వతంత్ర న్యూస్ ఛానల్ పాషావాలీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాలచెన్నయ్య, కార్యదర్శి సూర్య రాజేష్ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిపినట్లుగా ఆలయ చైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి శివునికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భీమ పూజారి, సోమేశ్వర శర్మ పాల్గొన్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ప్రధాన దేవాలయంలోని ఉపాలయంలో ఉమారామలింగేశ్వర దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం సందర్భంగా ఈ 4 సోమవారాల్లో మరియు పౌర్ణమి రోజు అలాగే మహాశివరాత్రి ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి కూడా వచ్చి స్వామివారిని విశేషంగా దర్శించుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం గూడ్షెడ్ జంక్షన్ కంటోన్మెంట్ విజయనగరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం ప్రాతకాలం నుండి స్వామివారికి విశేష ఆరాధన, అర్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి తిరువీధి మహోత్సవ కార్యక్రమము, అలాగే 8:30 గంటలకు స్వామివారికి విశేషంగా జ్వాలాతోరణ కార్యక్రమం జరుగును. ఈ జ్వాలాతోరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తుల యొక్క బాధలు గాని, లేకపోతే యమకింకర బాధలు గాని, లేకపోతే మృత్యు భయాలు గాని ఇలాంటిది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రాజు కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. పాత కాలువను తొలగించి నూతనంగా నిర్మించనున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు 100 కోట్లను కేటాయించారని వెల్లడించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పీఎంకే ఉడా చైర్మన్ సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 100కి 100% కుప్పాన్ని, మున్సిపాలిటీని, మరీ ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మోడల్ మున్సిపాలిటీగా రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఆ దిశగా ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుప్పం చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనందరం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ రాజు కాలువ. వర్షాలు పడ్డా, ఏదన్నా డ్రైనేజీ వచ్చినా కూడా ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రాజు కాలువ మరియు మున్సిపాలిటీకి చిట్ట చివర ఉన్న గ్రామాల పరిధిలో ఉన్న డ్రైన్స్ మొత్తాన్ని మొట్టమొదటిసారిగా పూర్తి చేయమని చెప్పనేసని 19.5 కోట్లు అంటే రమారం 20 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో మోంతా తుఫాను వలన నష్టపోయిన రైతులను ఆదుకోమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పంట పరిశీలనలు చేసి రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. కోటబొమ్మలి మండలం కిష్టూపురం పంచాయతీలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు. అచ్చెన్నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నారని ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజల్లోకి వస్తాడికే మంత్రి ఒక పక్క లేచిపోయి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన దానికి, ప్రజల మధ్య జరిగిన దానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మా నాయకుడు ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు.
అతను గత 5 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడిపోయిన నాయకుడు. ఆయన ప్రతి మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన వ్యక్తి. గత 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టిన మహానాయకుడు, విద్యా రంగాన్ని గాడిలో పెట్టిన మహానాయకుడు, వైద్య రంగాన్ని గాడిలో పెట్టిన మహానాయకుడు. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో పెట్టి పేదవాళ్ళకు వైద్యం అందించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అయితే, ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా, ప్రతి పేదవాడు చదువుకోవాలని విద్యను ప్రోత్సహించిన ఫీజు రింబర్స్మెంట్ పథకం పెట్టి విద్యను ప్రోత్సహించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అయితే, ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడు వ్యవసాయ రంగంలో ప్రతి రైతుకు కూడా ఈ ప్రభుత్వం వెన్నట్టు ఉంటుందనే మనోధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు. భీమిలి బీచ్ వద్ద అంగరంగ వైభవంగా శ్రీ రాధాకృష్ణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై వేద పండితుల మంత్రోచ్చరణ మధ్యలో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని దైవ ప్రసాదంతో పాటుగా శ్రీ కృష్ణ భగవానుని మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. వేడుకలను ఉద్దేశించి ఆయన స్పందిస్తూ ప్రతి ఏటా శ్రీ రాధాకృష్ణ మహోత్సవ వేడుకలోనే ఆధ్యాత్మికంగా పాల్గొనడం జరుగుతుందన్నారు. జనగామ జిల్లాలో పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మహిమాన్వితమైన శ్రీ సోమేశ్వరాలయంలో హరిహరులు స్వయంభువులుగా కొలువైన క్షీరగిరి క్షేత్రంపై కార్తీక పౌర్ణమి రోజున జ్యోతిర్లింగంగా అఖండ జ్యోతి దర్శనం జరుగుతుంది. ఇక దక్షిణ భారతదేశంలో కేరళలోని శబరిమలై, తమిళనాడులోని అరుణాచలేశ్వరాలయం తర్వాత పాలకుర్తిలోని సోమేశ్వరాలయంలో వెలిగించే అఖండ జ్యోతి 3వది కావడం విశేషం. గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం, అఖండ జ్యోతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ईश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय विकाग्ने कालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमो शंखाय च पशुपतये च नमो भुग्राय च भीमाय च नमो अग्रेवधाय च धूरेवधाय च नमो अन्द्रेतनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमो शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.